అంగరంగ వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు అందరూ తిలకించే ఉంటారు. అందులో భాగంగా అయోధ్య రామాలయంలో జరిగిన సూర్యతిలక్ వేడుకను కూడా తిలకించి ఉంటారు. అందుకు అయోధ్య రామాలయంలో జరిగిన సూర్యతిలక్ వేడుకను, దాని వెనక ఉన్న శాస్త్రం గురించి ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఆ సూర్యతిలక్ వేడుకను కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అత్యంత ఆసక్తి కలిగించే అరుదైన సంఘటన అంత సులభం కాదు. నిజానికి దీని వెనుక ఉన్న శాస్త్రం నిజంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఐఐటి రూర్కీ నుండి 10 మంది గౌరవనీయ భారతీయ శాస్త్రవేత్తల బృందం ఈ యంత్రాంగాన్ని ఖరారు చేయడానికి నెలల తరబడి నిరంతర కృషి చేశారు. శ్రీరామనవమి పుణ్యదినం నాడు అత్యాధునిక శాస్త్రీయ నైపుణ్యాన్ని ఉపయోగించి 5.8 సెంటీమీటర్ల కాంతి కిరణం దేవుని నుదుటిని ప్రకాశించేలా చేసింది. మరియు ఇది ఎలా పనిచేస్తుందంటే 4 దర్పణాలు మరియు 4 లెన్సులు ఒక ఆప్టోమెకానిక్ వ్యవస్థలో 3వ అంతస్తు నుండి గర్భగృహానికి రామ విగ్రహం యొక్క నుదుటిపై సూర్యకాంతిని గుర్తించేలా అమర్చబడి ఉంటాయి. ఈ అద్భుతమైన ఖగోళ సంఘటన సూర్యతిలక్ ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు పునరావృతం చేయబడుతుంది. రామాలయ విగ్రహం కోసం శాస్త్రవేత్తలు దర్పణం మరియు లెన్స్ వ్యవస్థ సూర్యతిలకను సృష్టించారు. ప్రతి సంవత్సరం అయోధ్యలోని రామాలయంలో రామలక్ష్మణుల విగ్రహంపై ప్రత్యేకమైన సూర్యతిలక్ దర్శించబడుతుంది. ప్రతి శ్రీరామనవమి అంటే శ్రీరామ జన్మదినం నాడు రామనవమి మధ్యాహ్నం శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేక సూర్యతిలకాన్ని బహుమతిగా అందుకుంటారు. దర్పణం మరియు లెన్స్తో తయారు చేసిన ఈ పరికరం ద్వారా సూర్యకిరణాలు నేరుగా రామలక్ష్మణ విగ్రహం యొక్క నుదుటిపై పడతాయి. ఇది అధికారికంగా సూర్యతిలక్ మెకానిజం అని పిలుస్తున్నారు. దీన్ని ఖచ్చితత్వంతో సిద్ధం చేసి వ్యవస్థాపించడం శాస్త్రం మరియు ఇంజనీరింగ్కు సవాలుగా ఉంది. గేర్ బాక్స్ ప్రతిబింబించే దర్పణాలు మరియు లెన్సులు ఆలయ శిఖరం దగ్గర 3వ అంతస్తు నుండి సూర్యకిరణాలను గర్భగుడికి తీసుకురావడానికి ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో సూర్యుని మార్గాన్ని మార్చే సూత్రాలు ఉపయోగించబడతాయి. ఈ నిర్మాణంలో సూర్యుని మార్గం గురించి సాంకేతిక సహాయాన్ని బెంగుళూరులో ఐఐఏ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థ నుండి తీసుకున్నారు. బెంగుళూరుకు చెందిన ఒక కంపెనీ అయిన టీకా లెన్సులకు మరియు గొట్టాలను తయారు చేసింది. శ్రీరామనవమి తేదీని పంచాంగం ఆధారంగా నిర్ణయిస్తారు. షెడ్యూల్ ప్రకారం జరగాలని నిర్ధారించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారతదేశంలోని ఖగోళ శాస్త్ర రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ చంద్రమాన మరియు సౌర క్యాలెండర్ల మధ్య సంక్లిష్టమైన తేడా కారణంగా వచ్చే సమస్యను పరిష్కరించింది. ఐఐఏ ఈ విషయంలో కూడా నైపుణ్యం ఉంది. భారతదేశంలోని కొన్ని ఉత్తమ టెలిస్కోప్లను రూపొందించింది. ఈ సంస్థ యొక్క చాకచక్యతను పెరిస్కోప్ వంటి పరికరం ద్వారా మూసి ఉన్న గర్భగుడిలోకి సూర్యకాంతిని తీసుకురావడానికి ఉపయోగించారు. అయోధ్యలోని రామాలయంలో రామలక్ష్మణ విగ్రహం యొక్క నుదుటిపైకి సూర్యకిరణాలను తీసుకురావడానికి సాధ్యమే అయినప్పటికీ సూర్యతిలక్ యంత్రాంగం రామాలయంలోని దాని వంటివే కొన్ని జైన దేవాలయాలు మరియు కోణార్క్ సూర్య దేవాలయాల్లో కూడా ఉపయోగించబడుతున్నాయి. అయినప్పటికీ విభిన్న ఇంజనీరింగ్ పద్ధతులు ఉపయోగించబడ్డాయి.